హలో గైస్, ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లో ఒక కొరియన్ సిరీస్ నేను చూశాను. నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నేను మాట్లాడేది మెర్సీ ఫర్ నన్ గురించి. ఈ షో 2025 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. దీని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. కానీ ముందు స్టోరీని చిన్నగా చెప్తాను. ఒక భారీ క్రిమినల్స్ గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు మొత్తం సిటీని తన కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు. అదే గ్యాంగ్ లో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. అందులో ఒకరిని ఎవరో మర్డర్ చేస్తారు. ఇక ఇంకో బ్రదర్ తన అన్నను చంపిన వాళ్ళందరినీ వెతికి ఒక్కొక్కరిని ఫినిష్ చేయడానికి బయలుదేరుతాడు. ఎలా రివెంజ్ తీసుకుంటాడు, ఎవరెవరిని ఎలా చంపాడు అనేది మొత్తం సిరీస్. మొదట నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 15 నుండి 20 మినిట్స్ పెద్దగా ఏమీ స్పెషల్ అనిపించలేదు. కానీ ఒక్కసారి యాక్షన్ మొదలైన తర్వాత మాత్రం చెప్పాలంటే అక్కడ నుండి సిరీస్ అస్సలు వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. ఇంత స్టైలిష్ అండ్ బ్రూటల్ యాక్షన్ చాలా అరుదుగా మాత్రమే కొరియన్ సిరీస్ లో చూడొచ్చు. సాధారణంగా నేను కొరియన్ మూవీస్ ని 1.5x స్పీడ్ లో మాత్రమే చూస్తాను. కానీ షోలో యాక్షన్ సీన్స్ అంత ఫాస్ట్ గా అంత కూల్ గా ఉండడంతో స్పీడ్ ని తగ్గించి 1x లోనే చూశాను. యాక్షన్ మాత్రమే కాదు, స్టోరీ, ఇంటెన్సిటీ, హీరో పర్సనాలిటీ మొత్తం సిరీస్ లో ఫీల్ అవుతాము. ఈ సిరీస్ ని చూస్తుంటే కొంతవరకు జాన్ విక్ నుండి ఇన్స్పిరేషన్ అయి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు చూపించిన అండర్ వరల్డ్ యూనివర్స్, అలాగే ఫైట్స్, తర్వాత క్లీనప్ చేసే సర్వీస్ వంటివి జాన్ విక్ వైబ్ అనిపిస్తాయి. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండడంతో ప్రతి సీన్ ఫ్రెష్ గా ఫీల్ అవుతాము. ఎపిసోడ్ బై ఎపిసోడ్ యాక్షన్ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో ఒకే ఒక యాక్షన్ సీన్ కనిపిస్తుంది. కానీ తర్వాత ప్రతి ఎపిసోడ్ లో బ్రూటాలజీ, ఇంటెన్సిటీ, బ్లడ్ షెడ్ అన్ని పెరుగుతూనే ఉంటాయి. కొరియన్ సినిమా వాళ్ళు వైలెన్స్ ని చూపించే స్టైల్ నిజంగా స్క్రీన్ మీద చాలా కూల్ గా ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సింపుల్ రివెంజ్ స్టోరీలో కూడా చిన్న చిన్న పాలిటిక్స్ ట్విస్ట్లు యాడ్ చేసి కథను ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చారు. అందుకే ఈ సిరీస్ నాకు ఇంకా ఎంగేజింగ్ గా అనిపించింది. ఓవరాల్ గా నేను ఈ సిరీస్ కి రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 10 8.5 ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ అయితే ఇది అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఇంకా ఈ షో చూడకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయితే మీరు ఇప్పటికే చూసి ఉంటే మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.